ప్రణామాలు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ దుద్దిల్ల శ్రీధరబాబు గారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఇచ్చేశారు. నా వ్యక్తి వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నూట 125 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మన బ్రాహ్మణులు ప్రత్యేకంగా స్వతంత్ర సమరోద్యమం నుంచి కూడా ఆస్తులు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, జీవితాలనే త్యాగం చేసిన సందర్భం ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇదే బ్రాహ్మణికాన్ని ఎంతో ఎత్తులో ఉంచిన సందర్భం కూడా మీ అందరికీ తెలిసిన అంశమే. రాష్ట్రం మొత్తం మీద మిగిలిన విషయాలు ఎలా ఉన్నా కూడా మన తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 2 సార్లు మనం ఇక్కడ ఒక ఎంపీని, మన బ్రాహ్మణ ఎంపీని 2 సార్లు గెలిపించుకున్న నేపథ్యం మనకి రాజమండ్రిలోనే ఉంది. అందులో బ్రాహ్మణ ఓటింగ్ దాదాపు చాలా ఎక్కువగా వేసిన సందర్భం కూడా ఉంది. అదే నేపథ్యంలో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు పార్టీ టికెట్తో వచ్చిన గిడుగు రుద్రరాజు గారు. గిడుగు రుద్రరాజు గారు అంటే ఆ పేరు ఎక్కువ ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గిడుగు రామూర్తి గారని తెలుగు భాషావతారానికి చేసిన వారి సంతతికి చెందిన వ్యక్తి. ఈ రాజమండ్రి నుంచి అనేక మందికి ఆయన ఎమ్మెల్సీగా సేవలందించిన సందర్భం ఉంది. ఏదైనా ఒక కోనసీమలోని ఒక గ్రామం నుంచి భారతదేశ స్థాయిలో ఒక కాంగ్రెస్ పార్టీకి వారికి మనం పూర్తి స్థాయిలో మద్దతు తెలపడం ద్వారా మనవాడిని మనం గెలిపించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే కులాల వారీగా మీ అందరికీ తెలుసు, ఎవరికి వాళ్ళు మావాడు అనుకుని మొత్తం ఒళ్ళంతా రక్తాలు తీసుకున్న సందర్భం మిగతా వాళ్ళతో అయితే ఉంది. అది మనలో కూడా రావాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వాళ్ళిద్దరి చేత మాట్లాడేది కంటే మనలో భావాలు కూడా మనం ముందు మాట్లాడుకోవడం ముఖ్యం. ముందుగా ఆవిడ కామరాజుపేట కరణం గారని ఆమె కూతురు. ఆయన ఈ ప్రాంతంలో సుపరిచితులు, ఎన్నో మందికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం. అదేవిధంగా చాలా పెద్ద నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఉన్న ఆవిడ గౌనరాజు కార్చేని గారు. ఆవిడ మాట్లాడుకోవచ్చు. మనోభావాలనుకోండి, అభిప్రాయాలు చెప్పాలనుకుంటున్నాను. మనకి మళ్ళీ పాత రోజులు రావాలి, రామరాజ్యం రావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ రావాల్సిందే. అంతే తప్ప దేశానికి ఇది చేసాం, రాష్ట్రానికి ఇది చేసాం అని చెప్పే నాయకుడు ఎక్కడైనా కనిపిస్తున్నారో అండి ఈ రోజుల్లో? అవి తరాలకి మన దేశం మంచిగా ఉండాలి అని, రాజకీయం అంటే ఏంటో తెలియాలి అంటే, మన బ్రాహ్మణ ఉనికిని కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు సపోర్ట్ టు కాంగ్రెస్ ఓన్లీ. దట్స్ ఇట్. నమస్తే. జాతీయోద్యమ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొస్తున్నారు. ఇది ఇప్పటి వ్యవస్థ కాదు. అంటే స్వాతంత్రం కోసం, స్వాతంత్రం సంపాదించడానికి ఏర్పడిన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. అప్పటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా సపోర్ట్ చేసిన ఫస్ట్ నుంచి కూడా బ్రాహ్మణులే. మనకి ఈ రాజమండ్రి నియోజకవర్గంలో ఇంచుమించు 60,000 మన వాళ్ళు ఉన్నారు. ఓటింగ్ శాతం ఉంది. అందుచేత మెయిన్గా ముఖ్యంగా మనం చెప్పుకోగలిగేది ఏంటంటే, మనకి మనం తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయినప్పుడు అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రత్యేక హోదా అనేది ఏర్పాటు చేస్తామన్నారు. కానీ మనకి ప్రత్యేక హోదా 10 ఏళ్ళ వరకు మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటిదాకా మనకి ఉమ్మడి రాజధానిగా ఉంది, కానీ మనకి
ప్రత్యేకమైన రాజధాని అనేది లేదు చెప్పాలంటే. ఇప్పుడు కూడా మనకి ఏది రాజధాని, మనకి జనరల్ నాలెడ్జ్ లో ఏది రాజధాని అంటే పర్ఫెక్ట్ గా రాయలేని పరిస్థితి ఉంది. ఇదే మనకి ఎప్పటి నుంచి కూడా ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకి ప్రత్యేక హోదాని మేము కనుక వస్తే కనుక మీకు ప్రత్యేక హోదాని ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది. అంచేత అందరూ కూడా దీన్ని గుర్తించి మనకి ఒక ప్రత్యేక హోదా వస్తే మనకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారం అంతే, యువతకు కూడా అనేక రకాల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. అంచేత మనం కాంగ్రెస్ పార్టీని గిడుగు రుద్రరాజు గారిని సపోర్ట్ చేయవలసిన అవసరం ఉందని ఈ సభావేదికగా నేను తెలియజేస్తున్నాను. కేంద్రంగా సమాచారం అంటే తెలియని వాళ్ళు ఉండరు. సమాధానం సుబ్రహ్మణ్యం గారి అంటేనే రాజమండ్రికి ఒక దివిటి. అటువంటి వారి బ్రదర్ హరిగోపాల్ గారిని రాజమండ్రి ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎంత స్ట్రాంగ్ గా ఉండబట్టి టికెట్ వచ్చిందో మనం ఊహించుకోవచ్చు. మరి అందరూ తెలుసు, విశ్లేషణ పోటీ చాలా తీవ్రంగా ఉంది పార్టీ మధ్య. మరి మా పెద్దలు రామచంద్ర గారు అంటారు, కాకపోతే మేము రాంబాబు గారిని పరిచయం రంగంపేట మండలం నుంచి రండి సార్. సభాయమహ ఈనాటి ఈ బ్రాహ్మణ ఐక్య సభకి ఇచ్చేసినటువంటి వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా మేము ప్రతి వేదిక మీద ఒకటే పిలిపిస్తున్నాం. మీరు ఏ పార్టీకైనా చేయండి, ఏ పార్టీనైనా మీరు అభిమానించండి, అభ్యంతరం లేదు. కానీ మనవాడు అనేటటువంటి వాడు అక్కడ నిలబడినప్పుడు ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, ఎలాగైనా సరే మనవాడు అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి అతన్నే సపోర్ట్ చేయాలనేటటువంటిది బ్రాహ్మణ సంఘం యొక్క ఐకమత్య తీర్మానం. అందరూ ఎంత మాత్రం సందేహం. సుబ్రహ్మణ్యం కరవల్ మండలం నుంచి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కరగా సుబ్రహ్మణ్యం. నేను తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీగా ఉన్నాను, అలాగే రాష్ట్ర మెంబర్గా ఉన్నాను. మన వాళ్ళందరూ కూడా రాబోయే ఎలక్షన్లో మన బ్రాహ్మణుకి నిలబడిన ఇడుగు రుద్రరాజు గారికి సపోర్ట్ చేయవలసిన కోరుతున్నాను. మాకు రాజమండ్రి అంటేనే ఒక పెద్ద సంస్థానం, వాడ్రేవారి సంస్థానం. వారు మాకు చాలా పెద్దలు రాజమండ్రికి. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇస్తూ వారిని ఉన్నతంగా చదువుకుందుకు ఆస్కారం కల్పిస్తే వాడ్రేవ మల్లమరాజు గారు, లాయర్ గారు, మల్లమరాజు గారు, పెద్దలు శ్రీధరబాబు గారు, తర్వాత రుద్రరాజు గారు, వీరందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రుద్రరాజు గారు వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు, గిడుగు వారి ఫ్యామిలీ ఉంది. తర్వాత వారికి విశేషమైన రాజకీయ అనుభవం కూడా ఉంది. పిసిసి ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్సీగా ప్రజల సమస్యలు తెలుసు. సత్యనారాయణ గారి నుంచి మాట్లాడు. నమస్కారం అండి. అలాగే సభకు అందరికీ నమస్కారం. నేను ఒకే ఒక నిమిషం మాట్లాడుతానండి. కామన్గా మనం వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే జై ప్రేమ, జై జై ప్రేమ అందరికీ ముఖ్యం అంటూ ఉంటాం. ఏదైనా జై ప్రేమ, జై జై ప్రేమ వాట్సాప్ గ్రూప్లో మాత్రమే కాదు, ఈరోజు మనం నిజంగా అనవలసిన పరిస్థితి వచ్చింది కనుక జై ప్రేమణ, జై జై ప్రేమణ అందరికీ ఒకసారి అన్నామండి. జై ప్రేమణ, జై జై ప్రేమణ. నమస్కారం. మున్సిపాలిటీ ప్రభాకర్ రావు గారిని వచ్చి మాట్లాడు. సభ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. పురోహిత సంఘం తరఫున నేను చెప్పబోయేది ఏంటంటే, వాళ్ళకి కావాల్సినప్పుడు గడిపాలనేది ఒకసారి దృష్టిలో పెట్టుకుని అక్కడికి శ్రీనివాసరావు గారు అన్నీ చూస్తూ ఉన్నారు. మీరు కూడా పెద్ద మనసుతోటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తే ఇంకా మన మనుగడ అనేటువంటిది ముందుకు వెళ్తుంది.
చాలా మంది పురోహితులు ఉన్నారు. భవిష్యత్తు అనేటువంటి అర్థమాట వాళ్ళంతా ఇంకా ఇబ్బందులు ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇంతమంది ఇక్కడ సమావేశం అయ్యారు. ముఖ్యంగా బ్రాహ్మణులు సమావేశం అయ్యారు అంటే అది ప్రత్యేకమైనటువంటి వ్యక్తి గిడుగు రుద్రరాజు గారి వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆయన ఎవరైనా కానీ ఫోన్ చేస్తే ఒకవేళ ఆయన రిసీవ్ చేసుకోలేనప్పుడు మళ్ళీ తిప్పి ఆయనే మళ్ళీ మిస్డ్ కాల్కి మళ్ళీ కాల్ చేస్తారు. అంటే అంత మంచి వ్యక్తిత్వమైన వ్యక్తి ఆయన. ఆయనకి మొత్తం అందరూ కూడా ఆయన సపోర్ట్ చేసి పార్టీ ఏ పార్టీ కూడా జిల్లా మొత్తం కాదు రాష్ట్రంలో ఎవరికి కూడా బ్రాహ్మణులకు టికెట్ ఇవ్వలేదు. ఈ రోజుని మనకి కాంగ్రెస్ పార్టీ తరఫున రుద్రరాజు గారికి ఇక్కడ మనకి ఎంపీగా టికెట్ ఇచ్చారు. కాబట్టి ఆయనకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క మనిషి 15 మందిగా తీసుకొచ్చి ఆయనకు ఓట్లు వేయించి ఆయన గెలిపించాలి. ఎందుకంటే రంగంపేట మండల అధ్యక్షుడు శ్రీ పాండంగపల్లి ప్రసాద్ గారిని వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు రాశీలైన పెద్దల గారికి కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో చాలా ఇప్పుడున్న పార్టీల్లో ప్రస్తుతమైన పార్టీ ఉన్న క్యాండిడేట్. అటువంటి పరిస్థితుల్లో కూడా మన బ్రాహ్మణుల యొక్క ఐక్యతను చాటడానికి ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు కుల రాజకీయాలు తప్ప నీతిలో ఉన్న రాజకీయాలు జరగట్లా. అందుకని ఇవాళ మనందరం కూడా మన గిడుగు రుద్రరాజు గారిని ఎన్నికల అనంతరం ఎంపీగా చూడాలని కోరుకుంటున్నాను. అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు. మన కోరుకొండ మండల అధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మనం మన తరపు నుంచి మన ప్రతినిధిగా మన యొక్క గొంతుని వినిపించగలిగినటువంటి వ్యక్తిని ఒకతన్ని శక్తిగా మార్చి పంపించవలసినటువంటి పరిస్థితి ఇవాళ మన బ్రాహ్మణులందరి భుజాల మీద ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి పార్టీలు ఏవైనప్పటికీ సిద్ధాంతాలు ఏవైనప్పటికీ రుద్రరాజు గారి గురించి నేను విన్నంతలో ఆయన ఖచ్చితంగా మన వాళ్ళ కోసం ఆయన పాటుపడతారని విన్నాను. అదేవిధంగా మన వెనకబడినటువంటి మన యొక్క బ్రాహ్మణ జాతి యొక్క అణగారిపోయినటువంటి ఈ పరిస్థితి నుంచి మనల్ని మనం వెలికి తీసుకోవాలంటే ఖచ్చితంగా మన రుద్రరాజు గారిని గెలిపించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సభకి నమస్కారం. మా మిత్రులు ఇప్పుడే చెప్పాడు, వంశీ గారు గుర్తొచ్చారని చెప్పి. యాక్చువల్గా 2004 సంవత్సరంలో రెండవల అరుణ్ కుమార్ గారికి ఎంతో మంది కార్యకర్తల్లో నేను కూడా కార్యకర్తని. 2004, 2009లో ఆయన రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని ఈ సందర్భం ఏంటంటే అంటే గిడుగు రుద్రరాజు గారుకి మనం ఎంతవరకు ఉపయోగపడగలము. ఈ రోజు ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనమందరం ఒక్కొక్కరు కాకుండా 100 మందికి మౌత్ క్యాన్వసింగ్ చేసి ఓట్లు వేయించి ఈ మన బ్రాహ్మణత్వాన్ని, మన బ్రాహ్మణ సంఘాల యొక్క ఐక్యతను కాపాడి మిగతా కులాల వాళ్ళు కూడా అందరినీ కలుపుకుంటూ ముందుకు పోతూ మనం ఈ యొక్క మే 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఆయన మీ అందరూ కూడా ఓట్లు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సమయానుకూలంగా నేను ఎక్కువగా మాట్లాడలేదు, పెద్దలు చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రాహ్మణ సంఘాలందరికీ మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ వేదిక మీద ఆశీర్వదించిన ఇతర ప్రముఖులు కూడా శిరస్సు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సహజంగా రాజమండ్రిలో బ్రాహ్మణులు వాళ్ళకి
ఫీలింగ్ ఉండదు అనుకుంటారు. ఒక సంఘటన చెప్తాను. మనోహర్ అరుణ్ కుమార్ గారిది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఒక ఆవిడ ఒక చిన్న పిల్లాన్ని ఎత్తుకుని అక్కడ నుంచుంది. ఈయన బయటకు వచ్చినట్టు నమస్తే అంది. అనగానే ఏంటమ్మా అన్నాడు. సాధారణంగా అలా అనగానే ఏ డబ్బులు ఆశిస్తారేమో అనుకుంటారు కదా అనుకుని నేను ఓటు వేసేసానండి అంది. అలాగే అమ్మ మంచిదమ్మా అంది. ఇంకో ఓటు తీసి ఈ ఓటు ఖాళీగా ఉందండి అంది. ఏమ్మా లేరమ్మా అంటే ఈయన నా భర్త అండి 6 రోజులు నేను పోయి ఈ ఓటు ఎవరైనా వేస్తారేమో అని మీకు ఇస్తున్నానండి. భర్త పోతే కొన్ని నెలల వరకు బయటికి రాని భార్య మనోహర్ అరుణ్ కుమార్ ఓటేయడానికి వచ్చి అలా భర్త పోయే ఈ ఓటు కూడా వినియోగించుకోండి అని చెప్పిన అంత బ్రాహ్మణత్వం కలిగిన ఊరు ఇది ఈ రాజమండ్రి. కాబట్టి అటు నరాన మనకున్న దాన్ని మనం ఉత్తరరాజు గారికి ఎలా చూపించుకోవాలో మనం ఆలోచించుకున్నాం. మన ఒక్కరు ఆలోచించడం కాదు. ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. 20 మండలాల్లో మనకి బంధుత్వాలు ఉంటాయి. అదే కాకుండా మన బ్రాహ్మలే కాకుండా మన బంధువులే కాకుండా మనకి తెలుసున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఓటు కూడా మనం గ్యాదర్ చేద్దాం. అత్యంతంగా ఒక ఓట్ బ్యాంక్ వచ్చి ఆయన గెలిపించే పరిస్థితులు ఈ రోజు నుంచి మనం తీసుకుందామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మన 2 విషయాలు చెప్పి ముగిస్తాను. రుద్రాజు గారికి రాజమండ్రి అనేది ఎప్పుడు కూడా బ్రాహ్మిన్స్ కి స్ట్రాంగ్ బేస్ ఉన్న ఏరియా. సో దీన్ని మనం ఇంకా దీన్ని సస్టైన్ చేసుకుంటే డెఫినెట్ గా రుద్రాజు గారు మళ్ళీ అరుణ్ కుమార్ తర్వాత అటువంటి హిస్టరీ క్రియేట్ చేయగల తత్వం అనేది మనోహర్ అరుణ్ కుమార్ 2 సార్లు ఎంపీ చేశాడు. మన బ్రాహ్మణులకు ఏం చేశాడని ఒక మాట అయితే కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు వాడేస్తుంటారు. మేము చెప్తున్నాం మనోహర్ అరుణ్ కుమార్ గారు ఉన్నప్పుడల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మేము ఎక్కడికి వెళ్ళినా ఒక మిరియాలు కూడా వచ్చినా లేకపోతే ఒక తెలంగాణ ఏరియా వచ్చినా రాయలసీమ వచ్చినా కజిన్స్ ఆఫ్ మనోహర్ అరుణ్ కుమార్ అని చెప్పేవాళ్ళం. అలా మేము నింపుకొచ్చాం చాలా చోట్ల. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు ప్రశ్నించరా నా పేరుకి మీరు వాడుతున్నారని ఎప్పుడు పెట్టలా. అంతకంటే 3-4 రెట్లు ఎక్కువ ఈయన. రుద్రరాజు నా తమ్ముడన్నా, నా బావగారన్నా, నా మావయ్య అన్నా కూడా నో ప్రాబ్లం నా మావయ్య నేను నా మావయ్య అనే వ్యక్తి. సో అటువంటి ఆయన్ని ఏ విధంగా మనం చేసుకోవాలని ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ నండూరు సుబ్బారావు గారు పెద్దలకి ఈ కార్యక్రమాన్ని చేసుకున్న ముఖ్యంగా ఈవేళ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ రాజమండ్రి నియోజకవర్గంలో రాజమండ్రిలో ఇక్కడ నుంచి చాలా మంది ప్రముఖులు వచ్చారు స్వాతంత్రానికి ముందు. కానీ అలాగే ప్రభు లింగరాజు గారిని కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేసింది రాజమండ్రి గారు. అలాగే ఈవి నాగేశ్వరరావు కూడా ఇక్కడ అలాగే చేశారు. అరుణ్ కుమార్ గారిని చేశారు. అలాగే వీళ్ళందరూ రాజమండ్రి నుంచి వచ్చారు. రాజమండ్రి సీటు బ్రాహ్మణ సీటు. అలాగే చాలా మంది బ్రాహ్మణులు ఇవాళ నేను చాలా మంది రుద్రరాజు గారు వచ్చిన తర్వాత నేను రాజకీయాలు చాలా తక్కువ ఎప్పుడు ఉండేవాడు. మా బ్రదరే ఉండేవాడు. మా బ్రదర్ అని కాదు నేను చక్రం చెప్పడమే తప్ప ముందు ఉండేవాడిని కాదు. కాకపోతే ఇవాళ రుద్రరాజు గారు గురించి చెప్పినప్పుడు ఏమంటే ఇవాళ వారికి ఓటేస్తే మనకి ఇన్వాలిడ్ అయిపోతుందేమో ఓటు అన్న ఫీలింగ్ లో మాట్లాడుతున్నారు అందరూ. వాళ్ళందరికీ ఒకే విషయం చెప్తాను. ఈ వేళ సీటు కాదు, రేపు భవిష్యత్తులో అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక వ్యక్తి కావాలి అంటే మినిమం మనకి ఇక్కడ 84,000 ఉన్నాయి, 60,000 కాదు. 84,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. అందులో 14,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళందరూ. ఇది స్టాటిస్టిక్. ఇది ఈ ఓట్లన్నింటినీ మనం గ్యాదర్ చేసుకుని ఈవేళ రుద్రరాజు గారికి ఎందుకు వేయాలి మనకు ఓటు అంటే అరుణ్ కుమార్ గారు చాలా మంచి స్పీకరు, తెలివైన వారు. కానీ రుద్రరాజు గారు బాగా వర్కర్ ఆయన.